హలో, నేను మీ సిఎస్ రావు. హైదరాబాద్లో చెరువులను ఆక్రమించినటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించవచ్చు, కానీ 4 మాత్రం తొలగించలేడు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఆ 4 ఆక్రమణలను కనుక తొలగించగలిగితే నిజంగా రేవంత్ రెడ్డి ఒక్క మగాడే అనేది ఇప్పుడు టాక్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ 4 యొక్క ఆక్రమణ తొలగించగలడా లేదా అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది, పెద్ద చర్చగా కూడా మారింది. ఇందుకే ఆ 4 ఎవరు, ఆ 4ని ఎందుకు కోల్చలేడు రేవంత్ రెడ్డి అనే దాని మీద కూడా ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాటు ఆ 4 గురించే అందరూ చెప్తూ ఉన్నారు. ఏ ఆక్రమణ తొలగించడానికి వెళ్ళినప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి ఆ 4 సంగతి ఏం చేశావు, ముందు ఆ 4 సంబంధించినటువంటి ఆక్రమణను తొలగించిన తర్వాతే మిగిలిన వాటికి రండి అని చెప్పి సూచన చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి. మరి ఆ 4 ఎవరు, ఆ 4 ఆక్రమణలు ఎక్కడెక్కడ చేశారు, అసలు రేవంత్ రెడ్డికి ఆ 4కి సంబంధించినటువంటి సవాల్ ఎందుకు ఎదురవుతుందంటే, ఒకటి జన్వాడ ఫామ్ హౌస్. ఈ జన్వాడ ఫామ్ హౌస్ని ఆక్యుపై చేశాడు కేటీఆర్ అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఈ జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి డ్రోన్ కెమెరాతోటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి షూట్ చేశారు. ఆ సందర్భంగా ఆయన మీద కేసు కూడా పెట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే జన్వాడ ఫామ్ హౌస్ని డ్రోన్ కెమెరాతోటి బంధించారు. ఆ తర్వాత ప్రజల మధ్యకి తీసుకొచ్చారు. ప్రజల మధ్యకి తీసుకొచ్చి కేటీఆర్ ఆక్యుపై చేశాడు, జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేటువంటి బఫర్ జోన్లో ఆ ఫామ్ హౌస్ మొత్తం ఉంది అని చెప్పి ఆయన గతంలో చేసినటువంటి బలమైనటువంటి ఆరోపణ. దాని ఫలితమే రేవంత్ రెడ్డిని జైలుకు పంపించింది. చెంచులు కూడా జైలుకు వెళ్ళడానికి కారణం జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరవేయడమే. ఆ డ్రోన్ ఎగరవేసిన కారణంగానే దాన్ని దేశద్రోహం కింద లేదంటే క్రిమినల్ కేసు కింద పెట్టి రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి వేళ చెంచులు కూడా జైలుకి తెలంగాణ పోలీసులను పంపించేలాగా చేశారు. ఆ రోజున కేసీఆర్ ఆదేశంతో, కల్వకుంట్ల ఫ్యామిలీ ఆదేశంతో. కరెక్ట్గా ఇప్పుడు ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక టాక్ అయితే చాలా బలంగా నడుస్తుంది. ఇక మిగిలినటువంటి వాళ్ళ ఫామ్ హౌస్లు ఏంటి, వాళ్ళ యొక్క కాలేజీలు ఏంటి, ఆ కాలేజీలు ఆ ఫామ్ హౌస్ల్లో ఆక్రమణ తొలగించగలడా రేవంత్ రెడ్డి అంటే ఒక పెద్ద సవాలే ఆయనకి. ఆ 4 కూల్చివేయగలిగితే కనుక రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆక్రమణలను మొత్తం తొలగించేదానికి లైన్ క్లియర్ అవుతుంది అనేది కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఇందుకీ ఆ 4 వాళ్ళ ఆస్తుల యొక్క వివరాలు ఏంటనేది విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెరువు భూముల్లో ఆక్రమణలు ప్రస్తుతం హైడ్రా కూల్చేస్తుంది. తాజాగా రాయదుర్గం పరిధిలో ఉండేటువంటి ఆక్రమణలను కూల్చివేస్తుంది హైడ్రా ఐపీఎస్ రంగనాథ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. రంగనాథ్ని కావాలని ఏరి కోరి రేవంత్ రెడ్డి నియమించుకున్నారు. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కూల్చివేతలను కొనసాగిస్తుంది. మల్టీ స్టోర్ బిల్డింగ్స్ని కూడా కూల్చివేస్తుంది క్షణాల్లో. చెరువు భూముల్లో ఎవరున్నా సరే, ఎలాంటి భవనాలు ఉన్నా వెంటనే కూల్చివేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి దాన్ని సవాల్గా తీసుకున్నాడు. సో నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇక ఆగడు, ఎవరి విషయంలో కూడా కాంప్రమైజ్ కాడు, ఖచ్చితంగా ఆక్రమణలు తొలగిస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి అయితే వెళ్ళింది. అట్ ద సేమ్ టైం సామాన్యుల్లో కానీ నగర జనంలో కానీ రేవంత్ రెడ్డి క్రేజ్ పెరిగింది. ఆయన ఒక హీరోగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఎప్పుడైతే కూల్చివేశారో ఆ క్షణం నుంచి రేవంత్ రెడ్డి వెనుకాడరు, ముందుకు వెళ్ళడమే తప్ప అనేటువంటి అభిప్రాయం ఆయన మీద కలుగుతుంది. హోప్స్ కూడా పెరిగాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ని కూల్చేశారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆక్రమణలకు సంబంధించి ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలేది లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఆయన మాటలకు తగిన విధంగానే బుల్డోజర్ చాలా వేగంగా వెళ్తూ ఉంది, ఆక్రమణలను తొలగిస్తుంది. చెరువుల్లో అధికార ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఎవరివి ఉన్నా సరే ఆక్రమణలు తొలగించడానికి బుల్డోజర్లు చాలా వేగంగా వెనక్కి తగ్గకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కీలక నేతల యొక్క ఆక్రమణ సంగతి ఏంటి అనేది ఇప్పుడు ప్రజల్లో ఏ ఇద్దరు కలిసిన హైదరాబాద్ వాసుల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆ జన్వాడ ఫామ్ హౌస్ని రేవంత్ రెడ్డి ఏం చేస్తారు, ఆయన కూల్చేస్తారా, కూల్చేసి ఆ భూములను స్వాధీనం చేసుకుంటారా అనేటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నిజంగా కనుక స్వాధీనం చేసుకుంటే కనుక కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రభుత్వానికి జమ చేసినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి ఆ విషయంలో కాంప్రమైజ్ కాడు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. మరి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ బుల్డోజర్ అటువైపే వెళ్తుందా అనేటువంటి ఒక చర్చ అయితే చాలా విస్తృతంగా జరుగుతుంది. ఎన్ కన్వెన్షన్ తర్వాత ఇమీడియట్గా బుల్డోజర్ అటువైపే వెళ్తుందని చెప్పి భావించారు. కానీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత రాయదుర్గం పరిధిలో ఉండేటువంటి ప్రాంతంలో అక్కడ ఆక్రమణను బుల్డోజర్ కూల్చివేస్తుంది, హైడ్రాకు సంబంధించింది. అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయగానే ఎందుకు జన్వాడకు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిందంటే నాగార్జున అలాగే కేటీఆర్ ఇద్దరు స్నేహితులు అనేటువంటి ఒక అభిప్రాయం తెలంగాణ సమాజంలోకి వెళ్ళింది. దానికి కారణం జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయడానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడానికి మధ్య సంబంధాలు ఉన్నాయి అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పటి వరకు ఆక్రమించుకున్నట్టు ఆస్తులను కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం కాపాడుకోలేరు అనేది చాలా బలంగా తెలంగాణ సమాజంలో వినిపిస్తూ ఉంది. హిమాయత్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూడా ఉంది అనేది కూడా ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి శాటిలైట్ పిక్చర్స్ను కూడా విడుదల చేశారు నెట్జెల్లు. సో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి హౌస్ను కూడా కూల్చేస్తారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా క్లియర్గా డైరెక్ట్గా చెప్తున్నారు. ఒకవేళ కనుక అది బఫర్ జోన్లో ఉంటే కనుక డెఫినెట్గా తానే దాన్ని కూల్చేస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి బాసరిగా నిలవడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు అనేది ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి శాటిలైట్ పిక్చర్స్ని నెట్జెల్లు పోస్ట్ చేసి మరి వీటి సంగతి ఏంటి అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక సలగం చెరువులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి చెందినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. అసలు సిసలైనటువంటి సవాల్ రేవంత్ రెడ్డికి ఏదైనా ఉందంటే అక్బరుద్దీన్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలను కూల్చివేయటమే. ఖచ్చితంగా అది సలగం చెరువు పరిధిలోనే ఉంది. దానికి సంబంధించినటువంటి శాటిలైట్ పిక్చర్స్ నెట్జెల్లో చాలా క్లియర్గా చూడొచ్చు. శాటిలైట్ పిక్చర్స్ చూస్తే కనుక కంప్లీట్గా ఆయన విద్యా సంస్థల నిర్మాణం పూర్తిగా చెరువులోనే జరిగాయి, బఫర్ జోన్లో కాదు, ఎఫ్టీఎల్ పరిధిలోనే జరిగాయి. చెరువులోనే అవి ఆక్రమించి కట్టిన విద్యా సంస్థలు. అందుకే ఇప్పుడు అక్బరుద్దీన్ ఏమంటూ ఉన్నారంటే తన ప్రాణం పోయినా సరే ఆ విద్యా సంస్థలను కాపాడుకుంటాను, ఆ విద్యా సంస్థలను ఒకవేళ కూల్చివేయాలనుకుంటే కనుక తన మీద కాల్పులైనా జరపండి కానీ విద్యా సంస్థలను కూల్చివేయొద్దు అని చెప్పి అంటున్నారు. అందుకే అసలు సిసలైన సవాల్ రేవంత్ రెడ్డికి ఏదైనా ఉందంటే అక్బరుద్దీన్ విద్యా సంస్థలను కూల్చివేయటమే. ఆ విద్యా సంస్థలను కూల్చివేయకపోతే కనుక ఖచ్చితంగా అబాస్పాలు కావడం ఖాయం రేవంత్ రెడ్డి అనేది ఎలాంటి సందేహం లేదు. ఇక ఎఫ్టీఎల్ పరిధిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి చెందినటువంటి భవనాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి శాటిలైట్ పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలో ఖచ్చితంగా ఇవి ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఇప్పుడు కూల్చివేస్తారా లేదా అనేది సర్వత్రా చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద పట్నం మహేందర్ రెడ్డి కానీ లేదంటే అక్బరుద్దీన్ కానీ లేదంటే కేటీఆర్ కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళ నలుగురు సంబంధించిన ఆక్రమణల గురించి బాగా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. సో రేవంత్ రెడ్డి ఆక్రమణలు కూల్చివేస్తున్నారు అనగానే మరి ఆ నలుగురు సంగతి ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు నెట్జెల్. దీనికి రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్తారు, ఆ నలుగురికి సంబంధించినటువంటి ఆక్రమణలు కూడా కూల్చివేస్తారా, ఆ ధైర్యం రేవంత్ రెడ్డి చేస్తారా అనే దాని మీద, సో కబ్జాలన్నింటినీ కూల్చివేస్తారా, కొన్నిట్లో కాంప్రమైజ్ అవుతారా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఆ నలుగురికి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి వాటిని కూల్చివేసే ధైర్యం చేస్తారా లేదంటే కాంప్రమైజ్ అవుతారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ